ఏదైతే ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో ముఖ్యంగా వాంగ్‌చుక్ సారథ్యంలో ఏదైతే నిరాహార దీక్ష జరిగిందో, అది చివరికి అతని యొక్క ఆరోగ్యం విషమించటంతోటి మరి కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని హాస్పిటల్‌కు తరలించటం, దాని సందర్భంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి రోజున మరి ఏదైతే చలో పార్లమెంటు అనే పిలుపునిచ్చి మరి ఏదైతే ఢిల్లీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెరవేరిందో, లాఠీ చార్జ్‌కి దారితీసిందో, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇవి ఒక రకంగా దీని వెనకాల ఏవో కొన్ని శక్తులు దాగి ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి మాత్రమే ఒకవేళ మరి లీకేజీ జరిగి ఉంటే, ఆ ఒక్క సమస్య వరకే వీళ్ళు పరిమితం గావాలి. లీకేజీ జరిగిన దాని విషయంలో ఆ పేపర్‌ను రద్దు జేయటం జరిగింది. ఆ లీక్ జేసినటువంటి వాళ్ళను అరెస్ట్ గూడా జేయటం జరిగింది. జైలుకు గూడా పంపించటం జరిగింది. మళ్ళీ ఎగ్జామ్ కొత్తగా కండక్ట్ జేసి పెట్టటం జరిగింది. ఇంకా ఇవన్నీ గూడా పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకున్న తర్వాత గూడా ఇంకా కేంద్ర మంత్రిని రాజీనామా జేయాలి అనే డిమాండ్‌తో ప్రారంభమై దేశమంతా దీని మీద ఒక పెద్ద ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎందుకనుకుంటుంది? కేంద్ర మంత్రి చేతుల్లో ఏముంటుంది? అధికారులు మొత్తం ఏందనంటే దాన్ని దుర్వినియోగం జేసి సరైనటువంటి యంత్రాంగం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోవటం జరిగింది. సరిగ్గానే మళ్ళీ దాన్ని నిర్వహించటం జరిగింది. మంత్రివర్గానికి గూడా సరే ఒకవేళ మోరల్ కండక్ట్ తోటి మంత్రి గూడా ఒకవేళ రాజీనామా జేసుంటే పర్వాలేదు. కానీ అదే ఒక ఇష్యూని పట్టుకొని దాన్ని సాగదీసి దేశవ్యాప్తంగా దాని మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించటము అనేది అంటే ఇంకా ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అవకతవకలు జరిగితే అక్కడున్న అధికారులను గాకుండా ఇంకా ఆ శాఖకు దానికి సంబంధించిన శాఖా మంత్రులందరూ రాజీనామా జేయాలా? అంటే దానికి సంబంధించి ఆ విధంగా చర్యలు తీసుకుంటూ చివరికి ప్రధానమంత్రి గూడా రాజీనామా జేయాలంటున్నారు. ఇప్పుడు కేంద్ర కేంద్ర మంత్రి వరకే గాదు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలనే నిర్ణయానికొచ్చారు. ఇప్పుడు అనేక సమస్యలను దానికి ముడిపెడుతున్నారు. వాంగ్‌చుక్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆయన డిమాండ్ చేసే అంశాలు వేరు. కాక్రోచ్ పార్టీ చేసే డిమాండ్ వేరు. మన ఢిల్లీలో జరిగిన ధర్నా గూడా ఏదైతే నిరాహార దీక్ష గూడా కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో జరిగింది కాదది. అది వేరే వాళ్ళు చేసింది. దాని వెనకాల అనేక మంది శక్తులు గుమిగూడి మరి అనేక రకాల శక్తులు దీంట్లో జొరబడినట్టుగా కనిపిస్తున్నాయి. మొదట కొంత ఏదో ఒక పరీక్షల్లో జరిగినటువంటి లోపాలను, లీకేజ్‌ని ఎండగడుతూ దాన్ని ఒక సాకుగా తీసుకొని సుప్రీంకోర్టు జడ్జి ఏదో కాక్రోచ్ అన్నదాన్ని అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రులు, ఏ ప్రధానమంత్రి గూడా అనలేదు. బీజేపీలో ఉన్న వాళ్ళు గూడా ఎవరు అనలేదు అది. అదొక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక సందర్భంలో కాక్రోచ్ అని ఉపయోగించడం జరిగింది. జడ్జి పేర్కొన్న దాన్ని ఆధారంగా చేసుకొని కాక్రోచ్ అనే పేరును సృష్టించి దేశంలో దాని ఆధారంగా అలజడిని అదేవిధంగా ప్రజలల్లో మరి ఆవేశాలను రెచ్చగొట్టి దాన్ని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళేదో మొదలు పెడితే కాక్రోచ్ వాళ్ళు దాని వెనకాల కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ దూరటము, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు దూరటము, మాజీ కమ్యూనిస్టులుగా ఉండి అనేక రకాలుగా గుంపులల్లో, గ్రూపులుగా ఉండి మరి అనేక ప్రతి ఉద్యమంలో ఉండి రెచ్చగొట్టే మూకలు కొన్ని ఢిల్లీలో ఉన్నాయి. జేఎన్యూలో అనేక రకాల మూకలు, అరాచక శక్తులు ఎప్పటినుంచో తయారయ్యి మేధావుల పేరుతోటి, అదేవిధంగా అనేక రకాల పేర్లతోటి వాళ్ళు కొనసాగుతూ సమయం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఉద్యమంలోకి ప్రవేశించి దాన్ని నిప్పు రాజేసి దాని మీద మొత్తం ఏందనంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఢిల్లీలో కొన్ని గ్రూపులు అదే పనిగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దీని వెనకాల మొత్తం అనేక పార్టీలన్నీ గూడా దీని వెనకాల దూరిపోయి దానికి మరి దాన్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఏందనంటే దేశంలో వీళ్ళంతా ఈ రకంగా ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వెనకాల చేరి సహకారాలు అందిస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళను పొగుడుతూ చేస్తున్న వాళ్ళంతా గూడా ఎటువంటి వాళ్ళు వీళ్ళంతా? వీళ్ళంతా గూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ సంగతి తెలిసిందే గదా! మొత్తం లిక్కర్ కుంభకోణంలో ఆరితేరి స్పష్టంగా బయటపడి లేకపోతే అనేక రకాలుగా అందులో నిందితుడిగా మోపించబడి చివరికి ప్రజలతోటి చీకొట్టబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వచ్చి మద్దతు ఇస్తే ఎవరు నమ్ముతారు? కేజ్రీవాల్ పార్టీ ఎలాంటి ఆదర్శాలతోటి వచ్చింది?
ఆమ్ ఆద్మీ పార్టీ అనంటే సామాన్యుల పార్టీ రూపంలో వచ్చి దేశంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తందుకే వచ్చిందని అప్పుడు అందరూ పెద్ద ఎత్తున ఊహించారు. చివరికొస్తే అన్నా హజారేనే తన గురువైనటువంటి అన్నా హజారేనే పక్కన పెట్టేసి మొత్తం దాన్ని ఉపయోగించుకొని అన్నా హజారేను ఉపయోగించుకొని అధికార దాహంతోటి చివరికి జైలుకు పోయినా గానీ జైల్లో ఉండి గూడా నేనే ముఖ్యమంత్రి అని విలువలు లేకుండా ప్రకటించడం జరిగింది. లిక్కర్ కుంభకోణంలో స్వచ్ఛందంగా రాజీనామా చేయటానికి సిద్ధంగా లేని వ్యక్తి ఇప్పుడు కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని కోరుతున్నాడు. తనేమో జైల్లో ఉండి గూడా పరిపాలన కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఈయనకేమి విలువలున్నాయి? ఇతనేమి నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాడు? వరుసగా మినిస్టర్లంతా జైలుకు బోయారు. మొత్తం అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన్యుని పార్టీ అని పేరే గాని, అందులో ఏ ఎస్సీని ముఖ్యమంత్రి చేశాడు? ఏ బీసీని ముఖ్యమంత్రి చేశాడు? ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లిచ్చాడు? మొత్తం అదే పరిపాలన. కాంగ్రెస్ తరహా పరిపాలనే ఆమ్ ఆద్మీ పార్టీలో గూడా 2, 3 కులాల వాళ్ళకి పెద్ద మొత్తంలో టికెట్లిచ్చారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇటువరకు రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ప్రతిభ దెబ్బతింటుందని ఢిల్లీ వీధులలో పోరాటం చేసి ఆత్మాహుతులు చేసుకోవటానికి అనేక రకాల గందరగోళాన్ని సృష్టించి ఢిల్లీలో అల్లకల్లోలాన్ని సృష్టించారు మండల్ కమిషన్ సమయంలో. కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళు అదేవిధంగా ఈ గ్రూపులన్నీ గూడా మొత్తం బయటకొచ్చేసి మొత్తం కింది కులాలకు ఒకటో రెండో ఉద్యోగాలొస్తాయి. కింది కులాలకు కొంత చేయూత కలుగుతుంది అని కొన్ని ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా కౌంటర్ రివల్యూషన్ చేసినటువంటి వాళ్ళు. అప్పుడు రాజీవ్ గాంధీ గూడా అపోజిషన్ లీడర్‌గా ఉండి పార్లమెంటులో మా పిల్లలంతా బయట మొత్తం ఆ అన్యాయానికి గురై అగ్నికి ఆవుతాయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరెట్లా మండల్ కమిషన్ అమలు చేస్తారు అని మాట్లాడాడు పార్లమెంటులో. మా పిల్లలు అని మాట్లాడాడు. అంటే రిజర్వేషన్‌ల వ్యతిరేకులను మా పిల్లలు అని సంబోధిస్తూ మాట్లాడాడు. అటువంటి గ్రూపులన్నీ ఒకటే ఇప్పుడు ఇయన్నీ గూడా అనేక రూపాలతోటి రిజర్వేషన్‌లను ప్రకటిస్తే మద్దతివ్వలేదు కమ్యూనిస్టు పార్టీలు. మొత్తం రిజర్వేషన్‌లు బడుగు బలహీన వర్గాలకు కష్టజీవులని చెప్పుకుంటారు, కార్మికులని చెప్పుకుంటారు, కర్షకులని చెప్పుకుంటారు, కూలీలని చెప్పుకుంటారు. కూలీల పిల్లలకు 2 ఉద్యోగాలొస్తున్నాయి అనంటే రిజర్వేషన్‌లిస్తే మొత్తం దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్‌ల వ్యతిరేక ఉద్యమంలో ఈ కమ్యూనిస్టు పార్టీల పిల్లలు పాల్గొంటారు. దాన్ని సమర్థించరు. వాళ్ళకు ఉద్యోగాలు ఉండాలని డిమాండ్ చేయరు. వాళ్ళకు న్యాయం జరగాలని వీధుల్లోకొచ్చి పోరాటం చేయరు. ఇలాంటి శక్తులే గదా ఇప్పుడు అనేక ముసుగులేసుకొని మొత్తం ఏందనంటే మొత్తం అనేక పద్ధతుల్లో మళ్ళా ప్రోగ్రెసివ్ వాదులు, మార్క్సిస్టులు, ప్రజాతంత్రవాదులు, ప్రగతి శక్తులు, సామాన్య ప్రజల నాయకులు వీళ్ళంతా గూడా. సామాన్య ప్రజలకు ఏదన్నా ఇస్తే వీళ్ళు మొత్తం ఏందనంటే దాన్ని వ్యతిరేకంగా దిగుతారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి రిజర్వేషన్‌లు ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆళ్ళంతా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఏమైనా పోరాటం చేశారా వీళ్ళు? ఇది ఉన్న వాళ్ళకే మొత్తం ఇంతో అంతో ఉద్యోగాలున్న కులాలకే 10%, 7% రిజర్వేషన్‌లు ఇస్తున్నారు. ఇది అన్యాయము అని దానికి వ్యతిరేకంగా వచ్చి వీళ్ళు పోరాటం చేశారా? కాక్రోచ్ పార్టీ గాని, కేజ్రీవాల్ గాని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఏమన్నా ఓటేసిందా దానికి వ్యతిరేకంగా? ఏయలేదు గదా! అంటే ఏంది? వీళ్ళకి గావాల్సింది అగ్రవర్ణాలకు నష్టం జరగొద్దు. అగ్రవర్ణాల పిల్లలకు నష్టం జరగొద్దు. వీళ్ళంతా గూడా ఏందనంటే కౌంటర్ రివల్యూషనర్స్, ప్రగతి వ్యతిరేకులు, మార్పు వస్తుంది అనంటే ఆ మార్పుకు వ్యతిరేకంగా పోరాటం చేసేటోళ్ళు. వీళ్ళంతా విప్లవకారులు గాదు. బడుగు బలహీన వర్గాలకు అనుకూలం గాదు వీళ్ళు. బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా చేస్తున్నారు అనంటే దాన్ని వ్యతిరేకిస్తూ వేరే పేర్లతోటి రకరకాలుగా రోడ్ల మీదకొచ్చేసి గందరగోళాన్ని సృష్టిస్తారు వీళ్ళు. మొత్తం అగ్రవర్ణాల పిల్లలే వీళ్ళంతా గూడా ఏందనంటే మొత్తం వాళ్ళే నిండుగా ఉంటారు. మొత్తం బ్యూరోక్రసీ నిండా వాళ్ళే ఉంటారు. పార్లమెంట్ నిండా వాళ్ళే ఉంటారు. పబ్లిక్ సెక్టార్ నిండా వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఏదో తక్కువైనట్టుగా వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ గూడా ప్రగతి వ్యతిరేక శక్తుల నిలయంగా మారిపోయింది. కాక్రోచ్ పార్టీ ఏ ఉద్దేశంతోటొచ్చిందనేది వేరే విషయం. వచ్చిన తర్వాత దాని ఎనకాల ఎవరు చేరారు? అంతా ఇటువరకు ఈ దేశంలో మొత్తం ఈ దేశాన్ని లూటీ చేసినటువంటి శక్తులు, ఢిల్లీ ప్రభుత్వంలో లూటీ చేసినటువంటి శక్తులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో పరిపాలన చేసి, ఈ దేశాన్నే దివాలా తీయించింది. ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచింది, పేదరిక సమస్యను పెంచింది, అదేవిధంగా కుంభకోణాలు పెంచేసింది, పార్టీల మార్పిడిలను పెంచేసింది, పార్టీల మార్పుతోటి ఎక్కడికక్కడ పార్టీలనే కొనేసి తన దాంట్లో కలుపుకుంది. అదేవిధంగా ఎమర్జెన్సీని పెట్టింది, హక్కులనే రద్దు చేసేసింది, సోషలిజము అని చెప్పింది, గరీబీ హఠావో అని చెప్పింది, 20 సూత్రాల పథకము అని చెప్పింది, రైతుల గురించి